హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయతో సాంబార్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ములక్కాయ పప్పు ఇంకా సాంబార్ అన్న పప్పు అన్నది. ములక్కాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, తాలింపులు అన్నీ వేసేసాను. కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని దాంట్లో టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా పచ్చిమిర్చి త్వరగా అయిపోవాలంటే ఇది ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. పప్పు కూడా ఉడకబెట్టి రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా వేసేసుకున్నాం. వేసేసి కొంచెం నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చిందాక ఉంచుదాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేశాను. ఒక్క విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్. ఈలోగా చింతపండు పప్పు గిన్నెలోనే వేసేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అది బాగా పిండుకొని రసం తీసుకుందాం. విజిల్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఒకటి వస్తే ఆపేస్తాను స్టవ్. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే ఇలాగ ఈజీగా త్వరగా అయిపోయి కుక్కర్లో చేసుకునే వంటలుంటే 10 నిమిషాలు అయిపోతాయి ఫ్రెండ్స్. నాకు ఒకటే పని, వాటిని హాస్పిటల్కి తిప్పటం తీసుకురావటం. ఏం చేస్తాం ఫ్రెండ్స్, పెంచుతున్నాం కాబట్టి తప్పదు. అవి అలా బాధపడుతుంటే మనం చూడలేము. మనకు నోరు ఉంది కాబట్టి చెప్పగలం, అవి చెప్పలేవు కాబట్టి తిప్పాలి ఫ్రెండ్స్. రామ్మ తొందరగా రామ్మ, టైం అవుతుంది. అన్నం అంటారా, మళ్ళీ వచ్చి వండుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నం 10 నిమిషాల్లో అయిపోద్ది. వేడివేడిగా తినొచ్చు అంటే మళ్ళీ వచ్చి వండుకోవాలి. ముందైతే కూర ఏదైనా వండేసుకొని వెళ్ళామనుకోండి, పచ్చళ్ళు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి పెరుగు పచ్చడి సరిపోద్ది ఫ్రెండ్స్. ఆలోచించుకు రామ్మ తొందరగా. వచ్చింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇంకా ఈలోగా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాను కదా, ఇది పోసేసుకొని ఒక మరగనిస్తే ములక్కాయ పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను పని చేసుకోవాలంటే అట్లకి టీవీ పెట్టాలి ఫ్రెండ్స్. అవి చూస్తా కూర్చుంటాయి. వంట చేసిన దాకా అవి పెడతాను ఫ్రెండ్స్. నా వంట దగ్గరకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఆవిరిపోయింది. కుక్కర్ మూత అయితే తీసాను ఫ్రెండ్స్. సెల్ చేతిలో ఉంటుంది కాబట్టి తీయటం కుదరదు. ఒక్క విజిలే పెట్టాను చూసారా. ఉల్లిపాయలు ఇలాగా పప్పులో ఉడికి కాయలు భలేగా ఉంటాయి ఫ్రెండ్స్. ములక్కాయలు లేకపోయినా ఇటు ఉల్లిపాయలతో కూడా ఇలా సాంబార్ లాగా చేసుకోవచ్చు. పప్పు అయితే ఉడికిపోయింది. ముందే రుబ్బు పెట్టుకున్నాను కాబట్టి ఏ పని లేదు ఫ్రెండ్స్. తాలింపు కూడా వేసేసాను కాబట్టి ఇది చింతపండు నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను కాబట్టి చింతపండు పులుసు మరగటానికి ఒక్క పొంగు వస్తే చాలు. ములక్కాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుంటాను ఫ్రెండ్స్. ఒక్క ఉడకనిచ్చిన తర్వాత ఆపేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు ములక్కాయలు పిచ్చి కదా, అందుకని నేను ప్రతి దాంట్లో ములక్కాయలు వేసుకుంటాను. ములక్కాయలు తిన్నోళ్ళు ఉట్టి పప్పుచారు తింటారు. నేనైతే ములక్కాయలు తింటాను ఫ్రెండ్స్. ములక్కాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అది చూడు ఎలా అరుస్తుందో. మా అన్ని బోర్లో ఉండి చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మా వాడికి మెత్తగా పరుపులాగా చేశాను ఫ్రెండ్స్. 4-5 గుడ్డలు వేసి, ఎందుకంటే ఏ బస్సులో వెళ్ళి రావాలి కదా. వాడి బాక్స్ అయితే రెడీ చేశాను. ఇంజక్షన్లు
మొత్తం ప్యాకెటే కొనేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే వెళ్ళినప్పుడు అంతా 2 ఇంజక్షన్లు చేయించాలి. వాటికి రాసిన ఇంజక్షన్లు ఇవి. ప్యాకెట్ మొత్తం కొన్నాను. వెళ్ళినప్పుడు అంతా 2 చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయాను. నాకు చిన్న బాటిల్ వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే అసలు మంచినీళ్ళు చలికాలం దాహం వేయద్దు, కానీ కాకపోతే ఏంటంటే ఉంటే మంచిది కదా అని. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. కమ్మటి వాసన వస్తుంది. ములక్కాయ పప్పు 2 విజిల్లు పెట్టామంటే ములక్కాయ ముక్కలు కనపడవు ఫ్రెండ్స్. అంతా కూర అంతా మనకి కొబ్బరి పీసు లాగే ఉంటాయి. అందుకే ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకొని నేను బయలుదేరుతున్నాను. మధ్యాహ్నం వచ్చి వేడివేడిగా అన్నం వండుకొని తింటవే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దానికి ఇంకా ఎక్స్రే తీయాలంటే కనుక ఎక్స్రే థియేటర్ కూడా తీసి ఇంకొక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. స్కానింగ్లో అయితే బోన్స్కి ఏం కాలేదు, నరం ఒకటే చెదిరింది అన్నారు. మందులు ఇంజక్షన్ల వల్ల ఏమైనా నడక రావచ్చు, కానీ తొందరగా అనేది రాదన్నారు. అయినా ఆడతా పాడుతూ ఉన్నది. ఇలా డల్గా ఉంటే మాకు చాలా బాధగా ఉంది. పప్పు పొంగొచ్చినా కానీ పైకి రాకుండా ఉండాలంటే ఏదో చిట్కా చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఆ పని చేయండి. స్పూన్ కానీ మూత కానీ ఏదన్నా వేస్తే మనకి ఇలా పొంగు రాకుండా కుక్కర్ నీట్గా ఉంటుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి 2 మండలు అయితే కోసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. మంచి వాసన వస్తాయి. ఎక్కువ కొయ్యటకు ప్రాణం అప్పలేదు. తలకు స్నానం చేసినప్పుడు అంతా ఇలా కోసి పెట్టుకుంటాను. మల్లె చెట్లు, కనకాంబరం చెట్లు, బంతి చెట్లు ఇవన్నీ పెట్టాను ఫ్రెండ్స్. కానీ కొన్ని చనిపోయినాయి మట్టి సరిగ్గా లేక. ఈ దవనం అసలు చాలా బతకలేదు. ఇప్పుడైతే చాలా వచ్చింది ఫ్రెండ్స్. బయటకు వెళ్ళినప్పుడు అంతా నేను ఇలా పెట్టుకుంటాను. బాడీ స్ప్రే చేసుకోకపోయినా మంచి వాసన వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మేము బయలుదేరుతున్నాము. మళ్ళీ మధ్యాహ్నం తొందరగా వెళ్తే ఒక్కోసారి క్యూ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. మధ్యాహ్నం 2:30 కూడా అవుతుంది ఒక్కోసారి. మా చోటు సార్ అయితే కూర్చున్నాడు. ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి యూరిన్ టాయిలెట్ 2 ఆగకుండా వచ్చేస్తున్నాయని చెప్పాను కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నీట్గా ఉండాలని కింద గుట్టలు వేసినా కానీ మళ్ళీ ఒక గుట్ట వేసాను. ఉన్నామా, వెళ్దాం. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, బ్లెస్ చేయండి. ముందు అది నడవాలని ఫ్రెండ్స్.